వినాయక ప్రతిష్ఠ అనగా గణపతి బొమ్మను శాస్త్రోక్తంగా ఆవాహన చేసి ప్రత్యేక పూజా విధానాలతో ఆ విగ్రహాన్ని స్థాపించటం. ఇది గణేశ చతుర్థి సందర్భంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమం. వినాయక ప్రతిష్ఠ ముఖ్యత గణేశుడు విజయానికి, విజ్ఞానానికి, అవరోధ నివారణకు ప్రతీక. ఎలాంటి శుభ కార్యానికైనా ముందుగా గణపతి పూజ చేయడం సంప్రదాయం. వినాయక చవితి సందర్భంగా గణేశుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రుల పాటు పూజలు చేస్తారు. పూజ అనంతరం నిమజ్జనం ద్వారా గణేశుని స్వరూపాన్ని నీటిలో కలిపి వదిలిస్తారు. ప్రతిష్ఠా కార్యక్రమం ఇలా ఉంటుంది. విగ్రహాన్ని తెచ్చుట, మట్టి లేదా శిలా విగ్రహం తీసుకొచ్చి శుభ ముహూర్తంలో స్థాపించాలి. ఆవాహన మంత్రాలతో గణపతిని విగ్రహంలో ఆవాహన చేసి స్వాగతించాలి. షోడశోపచార పూజ, పాద్య, అర్ఘ్య, ఆచమనీయ, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాదుల పూజ చేయాలి. వ్రతం, కథ శ్రవణం. వినాయక వ్రత కథను చదవడం లేదా వినడం సంప్రదాయం. నైవేద్యం, మోడకాలు, ఉండ్రాళ్ళు, పాయసం మొదలైనవి నివేదించాలి. నిమజ్జనం పూజాకాలం పూర్తయిన తర్వాత విగ్రహాన్ని నదిలో లేదా కొలనులోనికి నిమజ్జనం చేస్తారు. పూజ సమయంలో పాటించవలసిన నియమాలు: శుద్ధత, శ్రద్ధ, భక్తి ముఖ్యమైనవి. పూజాక్రమం అనుసరించి మంత్రోచ్చారణ చేయాలి. పర్యావరణహిత విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలి.